జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంలో స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు అవసరమని పేర్కొంది. బాధ్యులను చేయకుంటే దర్యాప్తుకు అర్థమే ఉండదని అభిప్రాయపడింది. ప్రశ్నపత్రాల లీకేజ్లపై ఆందోళనకు దిగిన విద్యార్థులు ఈ నెల 20న చలో పార్లమెంట్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయు గోళాలు, ప్లాస్టిక్ పిల్లెట్లతో విరుచుకుపడ్డారు. ఘటనపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం హింసాత్మక ఘటనలకు పాల్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారెవరైనా సరే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. పోలీసుల అణచివేత చర్యలు, దాడి ఆరోపణలపై నిష్పాక్షిక, స్వతంత్ర విచారణ అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని కేంద్ర మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. లాఠీచార్జ్ ఘటనను సువోమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ పోలీసులకు సమన్లు పంపింది. 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది ఎన్హెచ్ఆర్సీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.